కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటే ఆనందం, ఆనందంగా ఉంటే సంపద అన్నీ వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను, కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ వడగండ్ల వానబడింది పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఇలాంటి ఒక్క విషయం కాదు. ఎక్కడన్నా వరదలు వస్తే ఆ వరద ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నీ చూస్తాం. ఇప్పుడే నాగపణి సింహ గారు చెప్పినట్టు ఒక మంచి విషయం, టెక్నాలజీ. నేను ఎప్పుడో 30 ఏళ్ల మునుపు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే ఒక నెల, ఒక వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు వస్తే చెప్తేనే మనకు తెలిసేది. అంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇది ఈరోజు చెప్పిన మాట కాదు, 30 ఏళ్లకు మునుపు చెప్పిన మాట. ఐటీ అడాప్ట్ చేసుకోండి, మన జీవితాల్లో మార్పు వస్తుంది, మన పిల్లలకు ఐటీ విద్య నేర్పించండి, అందరికంటే బాగా రాణిస్తారని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని మీరు చూస్తే హైదరాబాద్ నగరం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారైంది. ఐటీ చదువుకున్న తెలుగువాడు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల్లో హైయెస్ట్ తలసరి ఆదాయం అంటే అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి తెలుగువాడు కావడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు ఇంకొక పక్క గుర్తుపెట్టుకోవాలి, ఐటీ జీవనోపాధిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి.